అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి నగరి ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యే, 2 సార్లు గెలిచింది, 2 సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యే రోజా గారు, కాలం కాలం నిర్ణయించే వర్షాన్ని నువ్వు రాజకీయం చేస్తున్నావు. నీకు చేతనైతే వెళ్ళి పేదలకు ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి ఏమన్నా సహాయం చెయ్యి, నువ్వు చేయలేవు. అలా అని ఇంట్లో కూర్చొని దొంగ కన్నీళ్లు కార్చవలసిన అవసరం లేదు. ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కూడా మీకు లేదు. ప్రభుత్వం కూడా వర్షాలు పడ్డాయి, మీ ప్రభుత్వంలో కూడా వర్షాలు పడ్డాయి, ఊర్లు మునిగిపోయాయి. అప్పుడు ఎందుకు దొంగ కన్నీళ్లు పెట్టుకోలేదు రోజా గారు? మీరు ఒకసారి చెప్పండి. మీకు చేతనైతే సహాయం చెయ్యండి, లేకపోతే లేదు. మీరు సైలెంట్గా ఉండండి ఇంట్లో కూర్చొని. అంతేగాని ఊరక మాత్రం వాగవలసిన అవసరం లేదు, వాగబాకండి. ఈ ప్రభుత్వంలో వచ్చి మీ ప్రభుత్వంలో రాకుండా ఉంటే ఏమనుకోవచ్చు. మీ ప్రభుత్వంలో కూడా ఎన్నో ఊర్లు కొట్టుకుపోయినాయిగా. కర్నూలు, కొండారెడ్డి, బురుస ఏది ఉంది అక్కడ, ఆ సైడ్ ఒక పక్క వరదలు వచ్చి కొట్టుకొని పోయినాయి, అప్పుడు పోలేదా? చిత్తూరు, తిరుపతి ఆ సైడు ఒక పక్క వరదలు వచ్చి కొట్టుకొని పోయినాయి. కడప ఒకసారి వరదలు వచ్చి కొట్టుకొని పోయినాయి. ఒకసారి తెలుసుకో రోజా గారు. ఊరక మీకు రానట్టు, వీళ్ళకు వచ్చినట్టు, వీళ్ళు పోనట్టు నువ్వు చెప్తున్నావు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు ఈ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు, ఎవరూ రాలేదు, ఎవరు పోలేదు అని అంటానికి నువ్వేమని చూసావా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కంటే పెద్ద ఆయన సీఎం గారు, ఆయన వైపు అంతా తిరిగి మోకాళ్ళలోతు నడుములోతు నీళ్ళలోకి దిగి అన్నీ బోట్లు గీట్లు అన్నీ ఏ విధంగా వచ్చినాయి, ఎలా తెగింది, ఏ విధంగా వరదలు వచ్చాయని చూస్తున్నారుగా. మీరు ఇంకా వెళ్ళలేదు, పోలేదంటే అంటానికి మీరు అది ఏమిటి? ఎవరు సహకరించరు మీ మాటలు. ఊరక ఇంట్లో కూర్చొని కన్నీళ్ళు పెట్టుకోవడం తప్ప దేనికి పనికిచ్చే వాళ్ళు మాత్రం కాదు. అలా మాట్లాడవలసిన అవసరం లేదు, మాట్లాడబాకండి. మీరు ఏదన్నా చేతనైతే సహాయం చేయండి వెళ్ళి, లేకపోతే సైలెంట్గా ఉండండి. మీకు వరదలు వచ్చాయి, వీళ్ళకు వరదలు వచ్చాయి, వాళ్ళు సహాయం చేసినంతవరకు చేస్తారు, చేయగలుగుతారు. మీకు సహాయం చేయాలనుకుంటే చెయ్యండి. అంతేగాని ఊరకు పనికి మాలిన మాటలు మాత్రం మాట్లాడబాకండి అని తెలియజేస్తూ, అన్ని ప్రభుత్వాలు వరదలు వస్తున్నాయి, కొట్టుకొని పోయినాయి కాబట్టి దానికి ఎవరు ఏం చేయలేదు. ముప్పు వచ్చింది, వరదలు వచ్చినాయి, ఊళ్ళు మునిగిపోయినాయి అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే చెయ్యండి. కానీ ఈ ప్రభుత్వం అధికారం ఉంది, మేము ఎందుకు చేయాలి, ఆ ప్రభుత్వం వస్తే మాకు అది అధికారంలోకి మేము రాకపోయినమే అనేది కాదు. మీ ప్రభుత్వంలో కూడా వచ్చింది కాబట్టి కొంతమంది వరదలు కూడా ఆదుకున్నారు. అప్పుడు ఒకసారి తెలుసుకోండి చిత్తూరు కల్లి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.